బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మంత్రి సీతక్క చెప్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెడుతున్న పోస్టులకు కేసీఆర్ బాధ్యత వహించాలని లీగల్ నోటీసుల్లో మంత్రి సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు మంత్రి సీతక్క. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మంత్రి సీతక్క అంటున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెడుతున్న పోస్టులకు బాధ్యత కేసీఆర్దే అని లీగల్ నోటీసుల్లో కూడా మంత్రి సీతక్క మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, అంటే బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ నుంచి పెడుతున్నారా ఈ పోస్టులు? ఏ పర్టిక్యులర్ పోస్టుల మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? లీగల్ నోటీసుల్లో ఏముంది శేఖర్? ఎస్ బిందు, బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకి మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అయితే ఆ మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి ధరల మీద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. మొత్తం ఈ మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి ధర విషయంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. 54 కోట్ల రూపాయల టెండర్లలో 30 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతిలో మంత్రి సీతక్క పాత్ర ఉంది అన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా గడిచినటువంటి వారం రోజులుగా లేవనెత్తా ఉన్నారు. మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మొబైల్ ఫోన్ ధర 7,000 రూపాయలు అయితే 14,000కు పైచిలుకుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించట్లేదు అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ప్రచారం జరుగుతోంది. దీని మీద మంత్రి సీతక్క వారం రోజులుగా 1-2 చోట్ల స్పందించింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి లీగల్ నోటీసులు పంపించింది. టెండర్లు ఐటీ సర్వీసెస్ ద్వారా జరిగాయి. ఆ టెండర్లకు ఆ అవినీతికి తనకి ఎలాంటి సంబంధం లేదు. మొత్తం వాల్యూ 44 కోట్లు అయితే 30 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది అన్నటువంటి క్వశ్చన్స్ ఆమె చేశారు. 48 గంటల్లోపు ఆ నిరాధారమైనటువంటి అంశం మీద క్షమాపణ చెప్పకపోతే, వెనక్కి తీసుకోకపోతే నేను ఫర్దర్గా మూవ్ అవుతానంటూ ఆమె ఆ స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు కేసీఆర్కి పంపించింది. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారు, ఫర్దర్గా ఎలాంటి మూవ్ తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.